మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ దేవుని కృపలో క్షేమంగా ఉన్నారని మేము నమ్ముతూ దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ దినమందు పుట్టిన దినములు, వివాహ దినములు జరుపుకుంటున్న వారికి దేవుడు ఆశీర్వాదం ఇచ్చి కాపాడాలని, సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు దేవుని కనుదృష్టి మీ మీద ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాము. వాక్యాలు వినండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, దేవుని కృప పొందండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ దినమందు మనకి ఇచ్చిన వాక్యము కీర్తనల గ్రంథం నుండి 50వ కీర్తన 14వ వచనం 15వ వచనం చదువుకుందాం. దేవునికి స్తుతి యాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. దేవుడి దినమందు మనకి వాగ్దానం చేస్తున్నారు, నీకేమైనా ఆపత్కాలం వస్తే నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను అంటున్నారు. దానికి ముందుగా మరి ఒకటి చెబుతున్నారు, ఏమని అంటే నువ్వు స్తుతియాగము చేయము అంటున్నారు, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము అంటున్నారు. ఈ రెండు మనము చేయాలి. దేవునికి మనం మొరపెట్టేటప్పుడు, ఆపత్కాలం మనకి ఎప్పుడైనా ఏదైనా సంభవించినప్పుడు మన దేవుడు మనకు సహాయం చేస్తాడని మనకు బాగా గుర్తు, మనం బాగా తెలుసు. మన దేవుణ్ణి ఆధారం చేసుకుంటాం. మనం ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే మనము తప్పక దేవుని సన్నిధిలో మోకరిస్తాము, ప్రార్థన చేస్తాము, దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆపత్కాలంలో రాకుండా ఉండాలి అన్నా, ఒకవేళ ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినా దేవుని కృప మనకి తోడుగా ఉండాలన్నా మనం ముందుగా ఏం చేయాలంటే దేవునికి స్తుతియాగము చేయము అంటున్నారు వాక్యంలో. దేవునికి స్తుతియాగము చేసినప్పుడు దేవుడు మన యందు సంతోషిస్తారు. ఆయన కోరుకునేది అదే. మన బలులు కోరుకోవట్లేదు, మన మొక్కుబడులు కోరుకోవట్లేదు, మన నుండి ఏమీ ఆశించరు దేవుడు. ఆయనను మహిమోన్నతుడు గనక ఆయన మహింపరచాలి, ఆయనకు స్తుతి చెల్లించాలి, ఆయనను ఘనపరచాలి. స్తుతి యాగము చేయము అంటున్నారు. అందుకని స్తుతిని యాగముగా చేయాలి. మనం నిరంతరము స్తుతి చేస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు మన యందు ఆనందిస్తాడు, దేవుడు మనకి ఆశీర్వాదాలు ఇస్తాడు, మనల్ని దీవించడానికి మాత్రము వెనుకడుగు వేయరు. దేవుణ్ణి మనం మర్చిపోయి మనకి ఏదైనా ఆపత్కాలం వచ్చినప్పుడు దేవా దేవా నాకు సహాయం చేయంటే అది జరగవచ్చును, జరగకపోవచ్చును. కానీ నిరంతరము మనం ఆయన సన్నిధిలో, ఆయన ఎదుట మనము కనబడుతూ ఉంటే, ఆయన సన్నిధిలో మనము ప్రార్థనలు యాగములు చేస్తూ ఉంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ స్తుతి యాగం సమర్పిస్తూ మనం ఏమైనా మొక్కుబడి చేసుకుంటే అవి వాటిని చెల్లిస్తూ ఉన్నప్పుడు దేవుడు మన యందు సంతోషిస్తారు, దేవుడు మన యందు ఆనందిస్తారు, మనకు కృపల వెంబడి కృపలను అనుగ్రహిస్తారు. ఏదైనా లోకంలో జీవిస్తున్నాము కాబట్టి ఏదైనా ఆపద రావచ్చు, ఇబ్బంది రావచ్చు. ఇది మానవ రీత్యా జరగవలసినవే. ఏదైనా ఇబ్బంది ఎదుర్కొనవచ్చు, ఏదైనా ఆపద ఎదుర్కొనవచ్చు, ఏదైనా కరువు కాటకాలు, వ్యాధులు, బాధలు ఏవైనా ఎదుర్కొనవచ్చు. కానీ వాటన్నిటి నుండి మనల్ని తప్పించి మనల్ని సజీవులుగా ఉంచగల దేవుడు మనకు తోడుగా ఉన్నారు. కాబట్టి ఆయన నిత్యము మనము స్తుతిస్తూ ఉండాలి, స్తుతి యాగము సమర్పిస్తూ ఉండాలి. మనం ఏదైనా మొక్కుకుంటే చెల్లిస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు మనం పిలిచిన వెంటనే పలుకుతారు. ఎందుకంటే మనం ఆయన జ్ఞాపకం చేస్తున్నాం కదా. మనం స్తుతి చెల్లిస్తూ మన స్తుతి ద్వారా ఆయనకు మనము జ్ఞాపకం ఉంచుతున్నాం మనల్ని. కనుకనే వెంటనే మనకి జవాబు ఇస్తారు. ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే తప్పకుండా దాని నుండి మనల్ని తప్పిస్తారు. దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మనల్ని ఆదుకునే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, మనల్ని సంరక్షించే దేవుడు. మన కోసమే కదా ఆయన దినమల్ని ఎదురు చూస్తూ ఉన్నారు అని వాక్యాలు తెలియజేయబడుతుంది. కాబట్టి మనము ఆయనను స్తుతి చేద్దాము, మన స్తుతి యాగం ఆయనకి సమర్పిద్దాము, మన ఇబ్బందులన్నిటి నుండి విడుదల పొందుదాము, ఆయనను మహింపరుద్దాము. దేవుడు మనల్ని దీవించును గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు.
మా రక్షకుడా, మా విమోచకుడా, యేసుక్రీస్తు దేవా, పరిశుద్ధాత్మ దేవా, స్తోత్రములు. ఈ సమయంలో మీరు ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు. వినిచిన బిడ్డలను మీ పాదముల యొద్ద సమర్పించుకుంటున్నాం నాయన. వారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాము, సహాయం చేయండి. వాక్యమును విన్ని మా ప్రభ బిడ్డలు నాయన నిత్యము మీ స్తుతియాగంలో నాయన వారు కొనసాగడానికి కృప చూపండి. వారు ఏమైనా అక్కర్లు కొని ఉంటే, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే వాటి నుండి విడిపించండి. మీరే కదా మాకు సహాయకుడవు, మీరే మాకు దేవుడవు, మీరే మాకు అండగా ఉండే తండ్రివి కనుక బిడ్డలను మీరు ఆశీర్వదించండి. మీ వైపు చూసి మీ వైపు నైనా సహాయం కోరుతున్న వారికి మీ సహాయం అందించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని, కుటుంబాలను మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.